ఏంటి నువ్వంటే ఆ అమ్మాయికి, ఆ అమ్మాయి అంటే నీకు ప్రాణం. అయినా ఈ పెళ్లి ఆప్ చేయాలి. ప్రేమ ఫలించాలి, పెళ్లి ఆపాలి. ఇది ఎక్కడ గొడవ బాబీ? బాబు నేను మాట్లాడుతాను, ఏమనుకోగా? అనుకోనండి. అస్సలు అనుకోగా? అస్సలు అనుకోనండి. బుద్ధుందా నీకు? అసలు ఉందా అంట? ఉందో లేదు, నేను చెప్పేది పూర్తిగా వింటే మీకే అర్థమవుతుంది. చెప్పండి. నా పేరు గోపాల వర్మ, మాది జమీందారి వంశం. బాబీ, జమీందారులంటే ఎవరు? జమీన్ దొంగిలించే దారులు వెతికేవాళ్ళని జమీందారులు అంటారు. మా అమ్మా నాన్న నా చిన్నప్పుడే యాక్సిడెంట్లో చనిపోయారు. అదే యాక్సిడెంట్లో కాళ్ళు పోగొట్టుకొని ప్రాణాలతో బయటపడ్డారు మా తాతగారు. అప్పటి నుంచి మా తాతగారు అన్నీ తానే నన్ను పెంచారు. నేనంటే మా తాతయ్యకి ప్రాణం. నాకు రవ్వంత కష్టం కలిగితే ఆయన కొండంత బాధపడిపోయేవారు. ఎరా తాతగారి ఇక్కడ ఇద్దరు లేవలేదా? లేదయ్య గారు, తమకు టిఫిన్ పెట్టమంటారా? తాతగారు తినకుండా మేము ఎప్పుడైనా టిఫిన్ తిన్నావురా? గుడ్ మార్నింగ్ రా తాత. గుడ్ మార్నింగ్. ఏరా తాత, ఇంత పెద్ద మనవడు వస్తే ఎవడో కోలికిస్కా గొట్టంగా వచ్చినట్టు నీ పాటికి నువ్వు తిరిగి పడుకుంటావా? చెప్తా చెప్తా. ఏంటి మనవాడు అలా అరిచావు? సరే, ఇంకా కళ్ళు తెరవచ్చు. అమ్మాయి, ఇన్నేళ్ళు వచ్చాయి, ఇంకా లుంగి కట్టుకోవడం రాదేమిట్రా నీకు? పెళ్లి చేసి పడేస్తారుగా, లాభం లేదు. పెళ్ళం వచ్చి కడుతుంది ఏంటి లుంగి? కట్టదు, కట్టాల్సిన అవసరం లేకుండా చేస్తుంది. చి పో మనవాడా. నేను పోతాలే గాని నువ్వు త్వరగా రెడీ అయ్యి రారా, టిఫిన్ చేద్దాం. రారా తాత రా. ఏం టిఫిన్ పెట్టమంటావు? ఎదిరింటి అమ్మాయి బుగ్గల, వెనకింటి అమ్మాయి కళ్ళ, లేక ఏకంగా పక్కింటి అమ్మాయి మొహమా? ఇవేం ఐటమ్స్? ఎదిరింటి అమ్మాయి బుగ్గలు ఈ పూరీల్లా ఉబ్బుంటాయి, వెనకింటి అమ్మాయి కళ్ళు ఈ వడల్లా ఎంతంత ఉంటాయి, పక్కింటి అమ్మాయి మొహం ఈ దోశలాగా నల్లగా మాడిపోయి ఉంటుంది. అందుకే వీటికి ఆ పేర్లు పెట్టాను. నేను ఇలా మాట్లాడేది నా మనవడిని నవ్వించడానికే కానీ అడ్డమైన వాడు నవ్వడానికి కాదు. నేను జోక్ వేస్తే నవ్వడానికి ఓ అర్హత ఉండాలి, ఓ అంతస్తు ఉండాలి. నేను దేన్నైనా భరిస్తాను కానీ హద్దు మీరితే మాత్రం క్షమించను, సహించను. వా. ఇదేంటి మనోడా నా కారు ఎక్కావు? నేను కాలేజీకి వెళ్ళాలి. అబ్బా, నేను కూడా కాలేజీకి వస్తాను రా తాత. నువ్వా? అమ్మో వద్దొద్దు, నిన్న ఇలానే వచ్చావు, నా ప్రాణం తీసావు, వద్దొద్దు. ప్లీజ్ రా తాత, ఇవాళ ఏం చెయ్యనుగా. నిన్న ఇలానే చెప్పావు. అంటే ఇలాగే కూర్చుని చెప్పానా? ఈ రోజు ఇంకోలా చెప్దామంటే నిలబడ్డానికి నాకు కాళ్ళు లేవు కదరా తాత. కాళ్ళ కన్నా వేగంగా పరిగెత్తే మనసుందిగా, ఇంకేం కావాలి? మరి ఆ మనసుందనే నేను కాలేజీకి వస్తానంటుంది. త్వరగా ఎక్కువ టైం అవుతోంది. ఇదిగో డ్రైవరు సార్, మా వెనకాలే 100 గజాల దూరంలో ఉండి మమ్మల్ని ఫాలో అవుతూ ఉండు. అలాగే గారు. ఒరే తాత, నీ వయసు ఎంతరా? 20 ఏళ్ళు. పెద్దోడు అయ్యావు. అర్థం కాలేదా? అమ్మాయి పెద్దదైతే ఓణీలు వేస్తుంది, అదే అబ్బాయి పెద్దవాడైతే అమ్మాయి ఓణీలు లాగుతాడు. ఎప్పుడైనా కాలేజీలో సరదాగా అమ్మాయి ఓణీ లాగేవా? చిచి చిచి పోవా. లాగేవా లేదా? లేదు. సిగ్గులేదురా మాట చెప్పడానికి. కారాపు. కారు ఎందుకు ఆపాలి? ఆపు చెప్తాను. ఎందుకు కారు ఆపమన్నావు? చెప్తా చెప్తా.
బుద్ధి లేదా? నిన్నే అడుగుతోంది, సమాధానం చెప్పు. సారీ. చేసే వెదవ పని చేసి ఇలా సారీ అంటో మాత్రం తెలుసు. వెదవ పని అంటున్నావు, ఇంతకీ మా వెదవ ఏం చేశాడమ్మా? పట్టపగలు నడి బజార్లో ఇంతమంది ముందు నా ఓణి లాగాడు. ఓన్లే అమ్మా, ఈసారి కుదిరే. ఇంకెప్పుడు నడి బజార్లో పట్టపగలు ఇంతమంది ముందు ఓణి పట్టుకుని లాగళ్లే. చక్కగా అర్ధరాత్రి వేళ ఎవరూ లేనప్పుడు చూసి రోడ్డు పక్కకి తీసుకెళ్లి లాగుతాడులే ఓణి. నువ్వు పనిరా. ఏంటి మనవాడ ఇది కుర్రాళ్ళలాగా? అందుకే నేను రావద్దంది. నేను రాకపోతే నీకెవన్నీ ఎవరు నేర్పుతారా నా ముద్దుల తాత? స్టాప్ స్టాప్ స్టాప్, రివర్స్. ఏ పాప, బస్సు కోసం వెయిటింగా? కాదు, రైలు కోసం. ఇదేమిట్రో తాత, ప్యాసింజర్లు రైలు కోసం రోడ్డు మీద ఎదురు చూస్తున్నారు. ఈ మధ్య పట్టాలు తప్పేసి రైలు రోడ్డు మీదకి వచ్చేస్తున్నాయి కదా, అందుకనేమో అయి ఉండొచ్చు. చూడమ్మా, మేము కాలేజీ వైపే వెడుతున్నాం, డ్రాప్ చేస్తాం. మా కారు రాకూడదు? కూడదు. ఎందుకంటే రమ్మని పిలవడానికి మీకు సిగ్గులేకపోయినా రావడానికి నీకుంది అంటావు. ఓకే ఓకే, రైట్ రైట్. డ్రైవర్. సార్. ఆ కార్ తీసుకెళ్ళి లోపల పార్క్ చేసిరా, మనం ఈ కార్లో వెళదాం. అలాగే సార్. ఒరే తాత, ఆ రెండు జత సీత బాగున్నట్టుంది రో. బానే ఉంది, కానీ నువ్వు ఇలా అమ్మాయిల వంక చూడడం మాత్రం ఏం బాలే. నా క్లాస్కి టైం అవుతుంది, నువ్వు వస్తా. బాయ్. బాయ్. చిన్నగా ఇంటికి పోనీ. హాయ్. హలో. సాయంత్రం పిక్చర్కి వెళ్దామే. ఈవినింగ్ మా ఇంటికి వచ్చేసే. హాయ్. అదిగో గోపాలే. అరగంట లేటుగా వస్తాడా చెప్తా. ఏ సుమా, ప్లీజ్ 1 minute. సుమా ప్లీజ్ 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 ఒక్క నిమిషం, ప్లీజ్ ఒక్క నిమిషం, నా మాట విను సుమా. సారీ డార్లింగ్, లేట్ అయిపోయింది. ఓన్లీ డార్లింగ్, ఇప్పటికైనా వచ్చావుగా. కమాన్. కమాన్ డార్లింగ్. డార్లింగ్ ఆగు డార్లింగ్. రా డార్లింగ్. డార్లింగ్ ఆగు డార్లింగ్. కమాన్ డార్లింగ్. ఏమంటుంది మీ మెల్లకన్ను డార్లింగ్? ఈ కోలకల్ల డార్లింగ్ ని కౌగిలించుకోమంటుంది. ఇది కాలేజ్. ఆహా, నీ బెడ్రూమ్ అనుకున్నాలే. ఇలా అనుకుంటూ కాలక్షేపం చేయడం తప్ప మన పెళ్లి గురించి మీ తాతగారిని అడగడం ఏమైనా ఉందా? అడిగేద్దామనే ఉంది, అడగాలంటేనే భయంగా ఉంది. ఎందుకు భయం? మీ తాతగారు నీతో క్లోజ్ గానే ఉంటారుగా. ఉంటారు, కానీ ఆయన సంగతి నీకు తెలీదు.
నేను ఇలా మాట్లాడేది నా మనవడిని నవ్వించడానికే గాని అడ్డమైన వాడు నవ్వడానికి కాదు. నేను జోకు వేస్తే నవ్వడానికి ఓ అర్హత ఉండాలి, అంతస్తు ఉండాలి. నేను దేన్నైనా భరిస్తాను గాని హద్దు మీరితే మాత్రం సహించను, క్షమించను. వా ఆయన వేసిన జోక్కి నవ్వాలన్నా అవతల వాళ్లకు అర్హత ఉండాలంటారు ఆయన. నిన్న ఆ ఇంటికి కోడలుగా అంగీకరిస్తారా అన్నదే నా భయం. అంటే మీ ఇంటి కోడలయ్యే అర్హత నాకు లేదంటావు? చా, అలా అనుకునేవాడిని అయితే నువ్వు పేద్దానివని తెలిసి కూడా నిన్నెందుకు ప్రేమిస్తాను? సరదాగా అన్నలే. ఎప్పుడో మా తాతయ్య మంచి మూడ్లో ఉన్నప్పుడు చూసి నీ గురించి చెప్తా. ఏం చెప్తావు? ఏం చెప్తానా, చూస్తావుగా. తాతయ్య. ఏంట్రా తాత, ఎప్పుడు మనవడా అని పిలిచేవాడు, ఇప్పుడు తాత అని పిలుస్తున్నావు, ఏమిటి విషయం? నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నేను ఓ అమ్మాయిని ప్రేమించావు తాతయ్య. అవునా? దానికి ఇంత బిల్డప్ ఎందుకురా? ఎవరా అమ్మాయి? మినిస్టర్ గారు అమ్మాయా? ఎమ్మెల్యే గారు అమ్మాయా? కలెక్టర్ గారు అమ్మాయా? ఓ గుమాస్తా కూతురు. నాతో పాటే మా కాలేజీలో చదువుతోంది. మేమిద్దరం ప్రేమించుకున్నాం. నువ్వు అంటే పెళ్ళి, ఊహు అంటే చావు. ఏమంటావో నీ ఇష్టం. తాతయ్య, 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 తాతయ్య. గోపాల్, ఏమైంది అలా అరిచావ్? ఏం లేదు, నాకు అర్జెంట్గా మా తాతయ్యని చూడాలనిపిస్తుంది. వస్తా. ఎరా తాత, అప్పుడే వచ్చేసావు? కాలేజీ లేదా? లేదు. మంచి సమయానికి వచ్చావు, రా కూర్చో. వచ్చే నెల తప్పిస్తే మళ్ళీ సంవత్సరం వరకు మంచి ముహూర్తాలు లేవు బాబుగారు. ఓన్లేండి, వచ్చే నెలలోనే మంచి ముహూర్తం చూసి పెట్టండి. అలాగే. ఇక్కడ కాదు, మీ ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా మంచి ముహూర్తం చూసి రండి. చిత్తం, సెలవా మరి? ముహూర్తం అంటున్నారు, దేనికి? పెళ్లికి. అదే, ఎవరి పెళ్లికి అని. మర్చిపోయిన అసలు విషయం చెప్పలేదు కదా. నేను రెండో పెళ్లి చేసుకోబోతున్నాను. థ్యాంక్స్ మనోడా. నా పెళ్ళేమో అని తెక్కంగారు పడిపోయాను. చెంపలు పగలగొడతాను వేధవా. ఇంట్లో పెళ్లికి వచ్చిన పిల్లాడు ఉన్నావు, ముహూర్తాలు చూస్తుంటే ఎవరికైనా అడుగుతావా? అంటే నిజంగా నీ పెళ్లి కాదా? మళ్ళీ అదే కుతుకొస్తావు. రామాపురం జమీందారు గారి అమ్మాయికి నీకు పెళ్లి. రామాపురం జమీందారా? జమీందార్ అంటే మళ్ళాగే కొద్దో గొప్ప జమీందారు గారి వెళ్ళబెట్టేవాళ్ళు. వాళ్ళ అమ్మాయి రాగిణి. నీకు అన్ని విధాలా తగిందని నా ఉద్దేశం. అప్పుడే నా పెళ్లికి తొందర వచ్చింది. నీకు రాలేదు కానీ అమ్మాయికి వచ్చింది. వస్తే అమ్మాయిని చేసేసుకోమను, మనం ఎందుకు తొందరపడ్డాం? ఎరా తాత, నువ్వెవరినైనా ప్రేమించావా? అబ్బే అదేం లేదు. ఆ అమ్మాయిని చేసుకోవడం ఇష్టం లేదు. దొంగ, నిజం చెప్పు. నువ్వు ఆ అమ్మాయి అంటే ఇష్టం లేక వద్దంటున్నావో, మరొక అమ్మాయిని ఇష్టపడి వద్దంటున్నావో నేను తెలుసుకోవాలని అనుకుంటున్నావా? అలాంటిదేం లేదు. ఒరే తాత, నీ నోరు అబద్ధం చెప్పినా నీ కళ్ళు నిజం చెప్తున్నాయరా. చెప్పు, ఎవరా అమ్మాయి? ఎవరైనా పర్వాలేదు, చెప్పు. నువ్వు కోరుకున్న అమ్మాయిని నీకు ఇచ్చి పెళ్లి చేయడం కంటే నాకు ఇంక తృప్తే ఉంటుందిరా. చెప్పు, ఎవరా అమ్మాయి? సుమా అని నా క్లాస్మేట్. సుమా, లక్షణమైన పేరు. ఎవరమ్మాయి? కోర్టు గుమాస్తా శివరామయ్య గారు అమ్మాయి. కోర్టు గుమస్తా కాదురా, మన కారు డ్రైవర్ కూతురైనా సరే నువ్వు ప్రేమించేవు కాబట్టి నీ పెళ్లి ఆ అమ్మాయితోనే జరుగుతుంది. తాతయ్య. నో, మనవడా అని పిలువురా. మనవడా? ఎస్ మై డియర్ తాత, వచ్చే నెలలోనే నీకు సుమక్కి పెళ్లి. మనవడా, యు సో వండర్ఫుల్, యు సో వండర్ఫుల్. థ్యాంక్ యూ వెరీ మచ్.
తాత, ఒరే తాత, వీడిక్కడ లేడు. ఏ కాశ్మీర్లోనో ఊటీలోనో డూయెట్ వేసుకుంటున్నట్టున్నాడు. మళ్ళీ వద్దాం. సారీరా తాత, డిస్టర్బ్ చేశాను. మళ్ళీ వస్తాను. ఆగాగు. ఎందుకు వచ్చినట్టు, ఎందుకు వెళ్ళిపోతున్నట్టు? వీటిలో ఏ మోడల్ శుభలేఖ నీకు బాగుంటుందని సెలెక్ట్ చేసుకుంటావో అని వచ్చాను. కానీ నువ్వు సుమ చాలా బిజీగా ఉండడంతో ఎందుకు డిస్టర్బ్ చేయడం వెళ్ళిపోతున్నాను. సుమ ఎక్కడ? సుమా, ఒరే ఒరే ఒరే, నీ కళ్ళల్లో ఇదిగో చూడు, నువ్వు సుమా కలిసి వీటిలో మంచిది సెలెక్ట్ చేసుకోండి. హలో మిస్టర్ గోపాల్ వర్మ, 10 రోజుల్లో పెళ్ళుందని సంబరపడుతున్నావు కదూ? నీకో బ్యాడ్ న్యూస్. అదే 10 రోజుల్లో ఓ చావు కూడా ఉంది. ఆ చావు ఎవరిదో తెలుసా? సుమది. హలో మిస్టర్ గోపాల్ వర్మ, ఎంతవరకు వచ్చే ఏర్పాట్లు? నీ పెళ్లి ఏర్పాట్లు కాదు, సుమ చావు ఏర్పాట్లు. హలో హలో హలో, ఎవరు నువ్వు? నీలాగే సుమని ప్రేమించిన వాడిని. మర్యాదగా నీ పెళ్లి ఆపించి నాకు సుమకి పెళ్లి జరిపించు. లేదా నువ్వు తాళి కట్టడానికి సుమ కాదు కదా, సుమ శవం కూడా దొరకదు. అలా రోజు 2-3 సార్లు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు. ఈ పెళ్లి కాకపోయినా పర్వాలేదు, సుమ ప్రాణాలతో ఉండాలి. మీరే ఎలాగైనా పెళ్లి ఆపేయాలి. ఈ విషయం మీ తాతగారికి చెప్పి పెళ్లి ఆపచ్చుగా. ఆయన ఇలాంటి వాటికి భయపడరండి, మొండి మనిషి. ఆయన ఏదైనా ఒకటి అనుకుంటే ఆ దేవుడు అడ్డం వచ్చినా సరే ఆ పని చేసి తీరుతారు. ఓకే, మీ పెళ్లి ఆగకుండా మీ సుమ ప్రాణానికి ఏ అపాయం రాకుండా నేను చూసుకుంటాను. మీరు నిశ్చింతగా ఉండండి. అన్నట్టు రోజు ఏ టైంలో వస్తున్నాయి ఫోన్లు? నైట్ 9 తర్వాత. ఓకే. బేబీ, ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం? బాబీ, ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం? సైలెన్స్. సైలెంట్. సైలెంట్. అయ్య బాబాయ్, అయ్య బాబాయ్, పరిగెత్తి పరిగెత్తి, స్పీడ్గా వచ్చేస్తావు, స్పీడ్గా వచ్చేస్తావు, పరిగెత్తి పరిగెత్తి. రా రా, తొందరగా రా. తొందరగా రా. పట్టుకో, ఎక్కుతావు, పట్టుకో. జాగ్రత్త. పరిగెత్తి. అయ్య బాబాయ్, ఇది రావాలి కదా. దిప్పేసి వాడుతా దూరా. ఏమిట్రా జో బాబీ, ఏమైంది? ఇదేంటి కుక్క నన్ను భయపడుతుంది? పెద్ద కుక్కకి చిన్న కుక్క భయపడ సహజమే, అందుకే పారిపోయింది. అంటే నన్ను కుక్క అంటావా? 1 2
బుద్ధి తక్కువై నేను కుక్క అన్నాను. నువ్వు కుక్కవి కాదు, నక్కవి కాదు, గాడిదివి కాదు, గుర్రానివి కాదు, ఏనుగువి కాదు, మనిషివి, 6 అడుగులు అందగాడివి. దయచేసి నన్ను క్షమించి ఊపిరి స్తంభన కార్యక్రమం ఆగిపోయినా నాయన, నీ పుణ్యం ఉంటుంది. ఆపరా నాయన, ఆపరా. క్షమించితిరి. అమ్మా అమ్మయ్యా అమ్మయ్యా, పద. రారా. బతికించవరా నాయన. రా రండి. అయ్యో. రైట్ 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 రైట్. వచ్చేసా. అదిగో అదిగో టెలిఫోన్ ఫోన్ వచ్చేసా. ఇదిగో ఇచ్చిన వేసేయలాగా. ఇంకా ఇంకొంచెం వేసేయి. ఇంకా కొంచెం. ఇంకొంచెం. ఇక చాలు, ఇక చాలు, చాలు. ఇదిగో నువ్వు పైకెక్కి ఈ ఫోన్ సహాయంతో ఆ గోపాల్ వర్మకి వచ్చే ఫోన్ విని నాకు చెప్పు. తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను. త్వరగా కానీ మళ్ళీ గోపాల్ వర్మకి ఫోన్ ఇచ్చే టైం అవుతోంది. మేడం గారి కన్నా ముందు మనమే విషయం తెలియచేయాలి. కానీ గట్టిగా పట్టుకో. వేసుకో అంతే. ఎక్కువ ఎక్కువ. ఏం మైలేదు, నేను కింద ఉంటాను. ఎక్కువ ఎక్కువ. భద్రం. చెప్పండి. ఓహో, అరరే, అయ్యో పాపం. ఏంటి? శివాజీ భార్య శంకర్రావు రేపు సాయంకాలం 6 గంటలకి లేచిపోదామనుకుంటున్నారు. ఎవరా శివాజీ? నాకేం తెలుసు, ఎవరో అభాగ్యుడు. అయ్యో పాపం. అరే, మళ్ళీ ఏంటి? మీ ఆవిడ పక్కింటి కుర్రాడు సెకండ్ షో పోవాలనుకుంటున్నారు. పక్కింటి కుర్రాడితో సినిమాకి వెళ్తుందా? చెప్తా, ఇంటికి వెళ్ళాక దాని పని చెప్తా. అయ్యో ఏంటి నువ్వు చెప్పేది? అసలు నీకు పెళ్ళే కాలేదు కదా. అవును కదా, మరి ఈడేంటి ఇట్లా అంటాడు? నిన్ను ఎడిపిద్దామని. ఇదో వీక్నెస్. ఇప్పుడు నా వీక్నెస్ చూపిస్తా చూడు. తీసుకొని ఇచ్చిన తాత ఏంటిది వీక్నెస్? అరే, కరెక్ట్ గా టైంకి వచ్చేసారే. నేనొచ్చేసాను. సరే, ఫోన్ రావాలిగా. వాట్ మిస్టర్ గోపాల్ వర్మ, ఏం నిర్ణయించుకున్నావు? నీ పెళ్ళ సుమ చావా? దేనికైనా గడువు మాత్రం చాలా తక్కువగా ఉంది. త్వరగా నిర్ణయించుకో. పెళ్లికి సిద్ధపడి సుమని చంపుకుంటావో, మనసు చంపుకొని సుమని బతికించుకుంటావో నీ ఇష్టం. మిస్టర్ గోపాల్ వర్మ, ఏం నిర్ణయించుకున్నావు? నీ పెళ్ళ సుమ చావా? దేనికైనా గడువు మాత్రం చాలా తక్కువగా ఉంది. త్వరగా నిర్ణయించుకో. పెళ్లికి సిద్ధపడి సుమని చంపుకుంటావో, మనసు చంపుకొని సుమని బతికించుకుంటావో నీ ఇష్టం.
వాట్ మిస్టర్ గోపాల్ వర్మ, ఏం నిర్ణయించుకున్నావు? నీ పెళ్ళ, సుమ చావా? దేనికైనా గడువు మాత్రం చాలా తక్కువగా ఉంది. త్వరగా నిర్ణయించుకో. పెళ్లికి సిద్ధపడి సుమని చంపుకుంటావో, మనసు చంపుకుని సుమని బతికించుకుంటావో నీ ఇష్టం. ఏంటి మేడం? ఏంటా? రేపు 10వ తేదీ మీ పెళ్లి. మేడం, ఆ, ఆ? మీరు చెప్పినట్లే పెళ్లిదాకా వచ్చాను. అయినా ఏదో భయంగా ఉందండి. డోంట్ వరీ, అంతా చక్కగా జరుగుతుంది చూడు. రే తాత, వెళ్ళి పెళ్లి పీటల మీద కూర్చోరా, అవతల ముహూర్తానికి టైం అవుతోంది. నువ్వు పద. బాబీ, ముహూర్తం అంటే ఏంటి బాబీ? జీలకర్ర బెల్లం. నెత్తిని పెట్టడమా? కాదు, నోట్లో పెట్టాం. అసలు జీలకర్ర బెల్లం ఎందుకు పెడతారు బాబీ? చప్పరిస్తూ కూర్చోడానికి బేబీ. ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి. ఆ పెళ్లి కుమార్తెను తీసుకురానమ్మా. మీరే కదా గారు పెళ్లి కూతురు చంపేమన్నారు. ఆయన చంపమన్నది ఆ పెళ్లి కూతుర్ని కాదు, ఈ పెళ్లి కూతుర్ని. ఏంటి? సుమన్ చంపమని చెప్పింది మా తాతగారా? అవును, మీ అంతటా మీరే ఈ పెళ్లి వద్దు అనటం కోసం రౌడీలతో బెదిరింపు ఫోన్లు చేయించారు. మీరు బెదరకపోయేసరికి చివరికి సుమని చంపడానికి కూడా సిద్ధపడ్డారు. నిజమా మనోడా ఇది? అవునరా తాత, అవును. ఆస్తి, అంతస్తు, పరువు ప్రతిష్టల విషయంలో మనతో సరిసమానులే తప్ప మరెవరూ మన గడవ దాటి కూడా లోపలికి రారు. అలాంటిది ఒక పేద పిల్ల ఈ ఇంటి కోడలుగా రావడం నేను సహించలేను, భరించలేను. అందుకనే నువ్వు సుమను పెళ్లి చేసుకుంటానంటే నేను దానికి అంగీకరిస్తున్నట్టు నటిస్తూనే సుమని తప్పించాలనుకున్నాను. ఒరే తాత, నన్ను క్షమించురా, నన్ను క్షమించు. ఇంతకాలం నువ్వు నాకు తాతవే కాదు, ఓ మంచి మిత్రుడు అనుకున్నాను. కానీ నాకున్న ఏకైక శత్రువు నువ్వేనని ఇప్పుడు అర్థమైంది. ఇంత ప్రేమ నటించే బదులు నన్ను చంపేస్తే పోయేదిగా. బాబు, ప్రేమించుకున్న రెండు మనసుల్ని అర్థం లేని అంతస్తుల కోసం, పనికిరాని పరువు ప్రతిష్టల కోసం విడదీయాలనుకునే మిమ్మల్ని ఆ దేవుడు కూడా క్షమించడు. మారే కాలంలో మారని మీలాంటి మనుషుల్ని సంఘంలోంచి వెలివేయాలి. అప్పుడే మీలాంటి జమీందారులకు మనసులు పుట్టుకొస్తాయి, మనుషుల్లా ప్రవర్తిస్తారు. నన్ను మీ ఇంటి కోడలుగా చేసుకోవడం కోసం నాలాంటి మరో అమ్మాయిని బలి తీసుకుందామని మీరు అనుకున్నా, ఆ అమ్మాయి ఉరితాడుని నా పసుపు తాడుగా చేసుకోలేను. ఎందుకంటే నేను మనిషినని నా నమ్మకం. సోదన్ గారు నాకు మీ విషయం చెప్పగానే ఆవిడతో సహకరించడానికి వెంటనే ఒప్పుకున్నాను. అమ్మా, లేచి నీ కాళ్ల మీద పడి క్షమాపణ కోరవలసిన వాడిని, కానీ లేవలేని అశక్తుణ్ణి. మనస్ఫూర్తిగా నన్ను క్షమించి మా ఇంటి కోడలిగా రామ్మా. లేమ్మా, లే.
ఒరే తాత వెళ్ళరా వెళ్ళు వెళ్ళమ్మా. థ్యాంక్స్ మనవడా. లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవం తదేవ. అలా గుర్తోమ్మా. తదేవ లక్ష్మీపతదే గ్రేం స్మరామే మాంగళ్యం సంతునానేన మమ జీవన హేతునాం కంఠే బధ్నామి శుభగే త్వం జీవ శరదాం శతం మాంగళ్యధారణ ముహూర్తో సుముహూర్తోస్తో శతమానం భవతి శతాయుష్టాయుష్యతేంద్రియే. లోకంలో అందరికీ పెళ్లిళ్ళు అవుతున్నాయి, నాకు మాత్రం పెళ్లి కావడం లేదు. ఎలా అవుతుంది? ప్రపంచంలో ఎవరికి లేనని వీక్నెస్ నీకున్నాయి కదా. అయ్య బాబాయ్, ఏమైంది బాబీ? అదే నాకు తెలియట్లేదు, ఉండి చెప్తాను. మీరేం కంగారు పడకండి తాత, నాకు వీక్నెస్ ఉన్న సంగతి ఎవరైనా గుర్తు చేస్తే ఇలా మూర్తి వచ్చే వీక్నెస్ కూడా ఉంది. బాబీ, మనిషి ఎందుకు మూర్చపోతాడు? ఆనందం ఎక్కువైతే. ఆనందం అంటే ఏంటి బాబీ? జీవితంలో నాకు దొరకండి. మేడం, నాకు ఒక డౌట్. ఇదిగో నీ డౌట్లతో మేడం గారు కూడా మూడౌట్ చేయకు. పర్వాలేదు, అడుగు. మేడం, ఆ కుంటి తాత ఫోన్ చేసి బెదిరిస్తున్నాడని ఎలా కనుక్కున్నారు మేడం? ఎలా మేడం? వాట్ మిస్టర్ గోపాల్ వర్మ, ఏం నిర్ణయించుకున్నావు? నీ పెళ్ళా సుమ చావా? దేనికైనా గడువు మాత్రం చాలా తక్కువగా ఉంది. త్వరగా నిర్ణయించుకో. పెళ్లికి సిద్ధపడి సుమని చంపుకుంటావో, మనసు చంపుకుని సుమని బతికించుకుంటావో నీ ఇష్టం. బెదిరింపు మాటలతో పాటు కిర్కిరని సౌండ్ వస్తుంది, వినబడుతుందా? సుమ చావా? వినబడుతుంది. అదే తాతగారిని పట్టించింది. ఏ సౌండ్ మేడం అది? అది తాతగారి వీల్ చైర్ సౌండ్. ఆ సౌండ్ వినగానే ఆయన మీద డౌట్ వచ్చింది. ఆయన మూమెంట్స్ అన్నీ అబ్జర్వ్ చేయసాగాను. ఒకరోజు ఆయనకు తెలియకుండా ఆయన డైరీ చదివాను. అందులో తాతగారి నిజ స్వరూపం బయటపడింది. ఆయన ఆలోచనలు, ప్లాన్లు అన్నీ అందులో ఉన్నాయి. ఏంటయ్య గారు మీరు అనేది? అవునరా, ఆ పెళ్లి కూతుర్ని లేపేయాలి. నేను కాదని డైరెక్ట్గా చెప్పేస్తే నా మనవడు బాధపడతాడని ఈ పెళ్లి ఒప్పుకున్నాను తప్ప
ఆ పేద పిల్లని ఇంటి కోడలుగా చేసుకోవాలని కాదు. ఎన్నిసార్లు బెదిరించినా వాడి బుద్ధి మారలేదు. ఇక మిగిలింది ఒకటే దారి. పెళ్లి కూతురుగా కళ్యాణ మంటపంలో అడుగుపెట్టి ఆ సుమని కాటికి పంపే ఏర్పాటు మీరు చేయండి. రామాపురం జమీందారు గారి కూతురు రాగిణితో నా మనవడి పెళ్లి జరిగే ఏర్పాటు నేను చేస్తాను. రాగిణిని ఆ ఇంటి కోడలిగా చేసుకోవడం కోసం ఆయన వేసిన ప్లాన్ ని రాగిణి సహాయంతోనే తిప్పికొట్టాను. ఆయనంతటా ఆయనే బయటపడేలా చేశాను. మొత్తానికి మీరు జీనియస్ మేడం. అలాగే